చూసాం. కేవలం బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ మాత్రమే కాదు, రహదారులు కూడా పూర్తిగా వాహనాలతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నెక్స్ట్ నందిగామ నుంచి అప్డేట్ తీసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, ప్రస్తుతం నందిగామ వద్ద ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? వాహనాల రాకపోకలతో ఏ రకమైనటువంటి రద్దీ ఏర్పడింది అక్కడ? తెలంగాణ నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా వస్తున్న వాళ్ళతో అయితే ఏపీలో ఉన్నటువంటి టోల్ ప్లాజాలన్నీ కూడా వాహనాల రద్దీతో కిటకిటలాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అటు ఏపీలోకి ఎంట్రన్స్గా ఉన్నటువంటి జగ్గయ్యపేట దగ్గర ఉన్నటువంటి చిల్లకల్లు టోల్ గేటుతో పాటుగా ప్రస్తుతం మనమున్నటువంటి నందిగామ దగ్గర ఉన్నటువంటి కేసర టోల్ ప్లాజా దగ్గర కూడా వాహనాల రద్దీ అయితే బాగా కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. వాస్తవానికి సాధారణ రోజుల్లో ఈ నందిగామలో ఉన్నటువంటి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ కేసర టోల్ ప్లాజా దగ్గర 2 నుంచి 3 వేల వాహనాలు మాత్రమే రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. కానీ ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయం మధ్యలో 12,500 పైగా వాహనాలు తెలంగాణ వైపు నుంచి ఏపీలోకి వెళ్ళినట్టుగా అయితే టోల్ ప్లాజా అధికారులు లెక్కలు కూడా చెప్తా ఉన్నారు. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సాయంత్రం 8 నుంచి 10 గంటల సమయం తర్వాత కూడా మరోసారి రద్దీ కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. టోల్ ప్లాజా దగ్గర ఉన్న అన్ని గేట్లను ఎత్తి వాహనాలని సిబ్బంది దిగువకు అయితే వదులుతున్నారు. మరోవైపున చూడొచ్చు విజువల్స్ లో కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వాహనాల రద్దీని టోల్ ప్లాజాల దగ్గర పెద్ద ఎత్తున నిలిచిపోకుండా ఉండడానికి పోలీసులు కూడా ఇక్కడ టోల్ గేట్ల దగ్గర వాహనాలు ముందుకు కదిలిన తర్వాత మాత్రమే వాటిని టోల్ ప్లాజాల దగ్గరకు కూడా పంపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఐతవరం దగ్గర ఫ్లైఓవర్ కు సంబంధించిన పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ నేరుగా అంటే హైవే మీద నుంచి ఈ టోల్ ప్లాజాకు వచ్చే రహదారి మధ్యలో సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఐతవరం ఉంది. అక్కడ ఫ్లైఓవర్ పనులు జరుగుతున్న నేపథ్యంలో కనెక్టివిటీ కట్ అవడంతో హైవే మీద వస్తున్న హైదరాబాద్ నుండి వచ్చే వాహనాలన్నీ కూడా డైవర్షన్ తీసుకొని బైపాస్ రోడ్ నందిగామ బైపాస్ మీదుగా వస్తున్న నేపథ్యంలో కొంత అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అయితే తలెత్తుతా ఉంది. అక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి నందిగామ డిఎస్పీ తిలక ఆధ్వర్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో దాన్ని కూడా పక్కనటువంటి వేరే ఊర్ల నుంచి కూడా డైవర్షన్ పెట్టడంతో అక్కడ కూడా ట్రాఫిక్ తగ్గిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ నుండి వచ్చే వాహనాల రాకపోకలతో అయితే అటు జగ్గయ్యపేట కానీ ఇటు నందిగామ అదేవిధంగా గన్నవరం దగ్గర ఉన్నటువంటి పొట్టిపాడు కలపర్రు టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీ అయితే కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకి తెలుస్తా ఉంది. వాహనాలకు సంబంధించి ఎక్కడ అవి నిలిచిపోకుండా ఉండటానికి కూడా అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు చేస్తూ ఉన్నారు. అన్ని గేట్లను కూడా ఎత్తి వాహనాలను కూడా ముందుకు పంపిస్తున్న పరిస్థితి. సాధారణ రోజుల్లో 2-3 గేట్లే ఉపయోగించేవాళ్ళు ఇప్పుడు అన్ని గేట్లను ఎత్తి వాహనాలని వదులుతున్నారు. ఒకసారి టోల్ ప్లాజా సిబ్బంది ఏంటి సార్ ఎలా ఉంది వాహనాల రష్? అంటే ఉదయంతో పోలిస్తే కొంచెం తగ్గినట్టుగా ఉంది. ఇప్పుడు ఉదయంతో పోలిస్తే తగ్గిందండి. 2 బాగుంది ట్రాఫిక్. మళ్ళీ కంటిన్యూగా ఆల్టర్నేట్ గా మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత ట్రాఫిక్ మొదలవుతుంది. మిగతా ప్లాజాల్లో కంపేర్ చేసుకుంటే మా దగ్గర ఫాస్ట్గా ఉంది, సర్వీస్ కూడా ఫాస్ట్గా ఉంది. లైన్స్ అడిషనల్గా లైన్స్ యాడ్ చేశాము. ఇంకా వాళ్ళకి కావాలి రోడ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఎలా కన్వీనియంట్గా మాతో పాటు పోలీసు వాళ్ళ సహకారం ఉంది. మాకు ఫుల్ ప్రెజర్గా సహకారం ఇచ్చారు. వాళ్ళు మాకు బాగా ట్రాఫిక్ కంట్రోల్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా పంపిస్తున్నాం. ప్రతి పండుగ సాధారణ రోజుల్లో పోలిస్తే ఇప్పుడు వాహనాల రద్దీ ఇవాళ రోజున రష్తో ఎంత పెరిగింది? వీళ్ళతో పొద్దున 6 నుంచి చూస్తే మాకు ఇప్పుడు పొద్దున 6 నుంచి ఇప్పుడు చూస్తే 16,000 దాకా వచ్చింది ట్రాఫిక్. మామూలు రెగ్యులర్ గా ఉండేది 15,000-24,000 అలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము సాయంత్రం 0 అవర్స్కి. ఇప్పుడు మిగతా ప్లాజాల్లో కంపేర్ చేసినా అక్కడ కూడా ఫ్లోటింగ్ తగ్గింది. అక్కడ 24,000 వచ్చింది, అది పెరుగుతూ వస్తుంది. అదే సేమ్ సిచ్యువేషన్ మాకు ఉంటుంది. దీనికంటే ఒక మాక్సిమం 24,000-25,000 వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇవాళ ట్రాఫిక్. రష్ ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అంటే ఇవాళ రేపు ఉంటుంది, ఇవాళ నైట్ ఉంటుంది, ప్లస్ రేపు మార్నింగ్ కూడా ఉంటుంది అనుకుంటున్నాం మేము. ఇవాళ వర్కింగ్ అవర్స్ చూసుకొని నైట్ ఉంటే రేపు మార్నింగ్ దాకా ఉంటుంది ఈ ట్రాఫిక్ ఫ్లో. వెంటనే ఈ మనకి టోల్ ప్లాజా డబ్బులు కట్ అయిన తర్వాత వెంటనే వెళ్ళటానికి సంబంధించి అవన్నీ కూడా ఫాస్ట్ ట్యాగ్లు బాగానే వర్క్ చేస్తున్నాయి అన్న ప్రాబ్లం 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని వర్క్స్ జరుగుతున్నాయండి. ఎటువంటి ఎక్కడ ఏ డిలే కాకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఎవరికి ఇబ్బంది లేకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరుగుతుంది. అందుకనే మేము 7 లైన్లు ఆపరేట్ చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ట్రాఫిక్ చూస్తే ఎక్కడ ఆగట్లేదు. స్పీడ్ పొద్దున్న మార్నింగ్ నుంచి వస్తుంటే ఎటువంటి అసలు జరగకుండా మా సిబ్బంది సిస్టమ్ వాళ్ళు మేము అడిషనల్ గా మ్యాన్ పవర్ అందరూ సిబ్బంది అంతా వాళ్ళంతా కూర్చొని డే అండ్ నైట్ వాళ్ళ ప్రశాంతంగా ఇళ్లకు పంపించడమే మా ధ్యేయం, ఎవరికి ఇబ్బంది లేకుండా.
ఇది మొత్తంగా అయితే టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. మన విజువల్స్ లో కూడా స్పష్టంగా ఆ వాహనాల రద్దీ తెలంగాణ వైపు నుండి వస్తున్నటువంటి వాహనాలు ఇప్పుడు ఏపీ వైపు అటు విజయవాడ, అదేవిధంగా ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం వైపు వెళ్లే వాహనాలన్నీ కూడా ఇప్పుడు విజయవాడ మీదుగా ప్రయాణిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటి వరకు 16,000 వాహనాలు ఈ టోల్ ప్లాజా మీదుగా ప్రయాణం చేసినట్టుగా అయితే అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ వాహనాల రద్దీ ఇవాళ రాత్రి కూడా కొనసాగుతుంది. రేపు ఉదయం కూడా రష్ అయితే కొనసాగుతుందని అయితే అధికారులు లెక్కలు చెప్తా ఉన్నారు. మొత్తం ఇప్పటి వరకు 16,000, రాత్రికి 24,000 వరకు కూడా ఈ వాహనాల రష్ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఆ వాహనాల రష్ అయితే కొనసాగుతుంది. ఒకసారి మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంది ట్రాఫిక్, ఎలా ఉంది సార్, క్లియరెన్స్ ఎలా ఉంది మీకు తెలంగాణ? తెలంగాణ అంటే అక్కడ ఎంట్రన్స్ లోనే ఉందండి, చిట్యాల దగ్గర. తర్వాత అంతా క్లియర్ గానే ఉందండి, ఇబ్బంది టోల్ ప్లాజాల దగ్గర ఏమైనా టైం లేట్ అవుతుంది? లేట్ ఏమో అవట్లేదండి, బాగానే వస్తుంది. అంటే గతంలో కూడా మీరు వచ్చి ఉంటారు, అప్పటికి ఇప్పటికి ఎంత తేడాలు ఉన్నాయి అంటే టైం వేస్టేజ్ లో? అంటే మేము ఇక్కడేనండి, ఏదో వాళ్ళ పని మీద వెళ్ళి వస్తున్నాం. అంతకు ముందు మీద బెటరేనండి. ఇప్పుడు చూడొచ్చు పూర్తి స్థాయిలో టోల్ ప్లాజాల దగ్గర కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. వాహనాలు అయితే టోల్ ప్లాజాల మీద వేగంగానే ముందుకు కదులుతున్నాయని చెప్పి కూడా ఈ తెలంగాణ వైపు నుండి వస్తున్న వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడుతోంది. చూడొచ్చు కనుచూపు మేర వరకు కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే టోల్ ప్లాజాల దగ్గర స్పష్టంగా కనపడతా ఉంది. ఈ రద్దీ రేపు అంటే ఇవాళ సాయంత్రం ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న రద్దీ రాత్రి అదేవిధంగా రేపు కూడా కొనసాగుతుందని చెప్పి అయితే అధికారులు చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. వాహనాలు అక్కడ మీ టోల్ గేట్ల దగ్గర రద్దీ ఎలా ఉందండి మీకు? టైం ఎంతసేపు పడుతుంది? లేదండి, బాగానే ముందుగానే ఫ్రీగానే ఉందండి, ఫ్రీగానే ఉంది, ముందుగానే చేస్తున్నారు. ఫాస్ట్ గానే వెహికల్ మూవ్మెంట్ అయితే ఫాస్ట్ గానే వెళ్తున్న పరిస్థితి. మనతో కూడా మాట్లాడే సమయంలో కూడా వెహికల్స్ అనేది మూవ్ అవుతున్న పరిస్థితి, ఎక్కడా కూడా ఆగుతున్న పరిస్థితి అయితే ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే అన్ని గేట్లు కూడా ఉన్నటువంటి టోల్ గేట్లో ఉన్నటువంటి 7 గేట్లని కూడా ఎత్తి వాహనాలను అయితే టోల్ ప్లాజాల దగ్గర ముందుకి పంపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ రష్ కూడా కొంత తగ్గింది. ఉదయం కొంత ఎక్కువ రష్ ఉంది, మధ్యాహ్నం కంటిన్యూ అయింది, ఇప్పుడు సాయంత్రం కొంత తగ్గింది. కానీ రాత్రి సమయానికి తిరిగి మళ్ళీ వాహనాల రద్దీ అయితే కంటిన్యూ అవుతుంది. రేపటి వరకు కూడా ఇదే రద్దీ కొనసాగుతుందని చెప్పైతే టోల్ ప్లాజా అధికారులు అంచనా అయితే వేస్తా ఉన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా టోల్ ప్లాజాల దగ్గర చేసిన పరిస్థితి అయితే ఉంది. నెల్లి ఇక సంక్రాంతి ఊళ్ళకెళ్లే ప్రయాణికులతో రద్దీ పెరిగింది. దీనికి సంబంధించి విజయవాడ నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్, ప్రస్తుతం అక్కడ ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉంది? బస్ స్టాప్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? ప్రియా, బస్టాండ్లో ఉదయం నుంచి కూడా అంటే నిన్న రాత్రి 1 గంట నుంచి కూడా వరుసగా బస్సులను అయితే రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వేరే ఊళ్ళ నుంచి అంటే హైదరాబాదు, విశాఖపట్నం, చెన్నై, అలాగే అటు బెంగళూరు నుంచి కూడా ఇటువైపు వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారంటే ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలకి ఎక్కువగా ఇక్కడి నుంచి వెళ్తారు. అలాగే రాయలసీమ వైపు వెళ్తూ ఉంటారు. ఇంకొక పక్కన పల్నాడు ప్రాంతానికి కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అటువంటి నేపథ్యంలో మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం అంతా కూడా ఫుల్ రష్గా, అంటే ఇప్పటికీ ఇదే ప్లాట్ఫామ్ నుంచి 4-5 బస్సులు వెళ్ళాయి. ఇంకా కూడా ఇక్కడ వెయిటింగ్ లో అయితే జనాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ చూస్తే కనుక ఆర్టీసీ అధికారులు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఎట్లాంటి అంటే ఎన్ని బస్సులు కేటాయించారు, అంటే ఇప్పటిదాకా రష్ ఎలా ఉంది? యాక్చువల్గా మేము ఈ పండగ ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని మేము అదనంగా 500 నుంచి 550 నుంచి 600 బస్సులు ముందుగా ప్లాన్ చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా ఇవాళ రాత్రి 12 గంటల నుంచి ఈ టైం వరకు కూడా
మనం గమనించినట్లయితే దాదాపు 250 బస్సులు వెళ్ళటం జరిగింది. సో ఇంకా మిగతా బస్సులు కూడా ఇంకా రాబోయే గంటల్లో అవి డిస్పాచ్ అవుతాయి. అయితే ప్రధానంగా ఏంటంటే ఈ ప్రయాణికులు అనే వాళ్ళు రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ 2 రకాలుగా బైఫర్కేట్ అయి ఉంటారు. సార్, అయితే ఇక్కడ సెక్యూరిటీ ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి? ఇంత జనాభాని ఎలా హ్యాండిల్ చేస్తారు? సెక్యూరిటీని మేము ఎప్పుడు ఉండే బస్ స్టేషన్ ట్రాఫిక్ కంట్రోల్ చేసే సెక్యూరిటీ కాకుండా అదనంగా మేము అదర్ యూనిట్స్ లైక్ డిపోస్ కానీ లేకపోతే నాన్ ఆపరేషనల్ యూనిట్స్ కానీ మేము అక్కడ నుంచి మెన్ని డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ టీమ్స్ ని అరేంజ్ చేయడం జరిగింది. మా వాళ్ళు కాకుండా అదనంగా పోలీసు వారు కూడా ఇంకా ఎప్పటిదాకా ఇంత ట్రాఫిక్ ఉండొచ్చు అని మీరు అంచనా వేస్తున్నారు? యాక్చువల్గా రేపు మార్నింగ్ రేపు ఆఫ్టర్నూన్ వరకు ఇదే విధమైన, ఎందుకంటే ఇవాళ నైట్ కూడా హైదరాబాద్ నుంచి అటు నుంచి కూడా మాకు ఉన్న డేటా ప్రకారం మాకు రిజర్వేషన్ ప్యాటర్న్ ప్రకారం ఇన్ఫ్లో అనేది ఉంటుందని చెప్పేసి మనకి ఎస్టిమేషన్. సో అది పరిస్థితి. చాలా మంది వస్తారని తెలుస్తున్నారు. అమ్మ చెప్పండి, ఏ ఊరు వెళ్తున్నారు? నసరాపేట. ఈ బస్సు దొరుకుతుందా? ఎలా ఉంది పరిస్థితి? చాలా టైట్ గా ఉందండి. 1 అవర్ అవుతుంది. 1 అవర్ అవుతుంది. అమ్మ చెప్పండి, ఏ ఊరు వెళ్తున్నారు? ఎంతసేపు నుంచి ఎదురు? ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. మాకు బస్సెస్ ఏం దొరకట్లేదు. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి వచ్చారు. అంటే హైదరాబాద్ లో నుంచి ఇక్కడికి రావడానికి ఎలా ఉంది? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది? అక్కడ నుంచి రావడం కూడా చాలా హెక్టిక్ గా ఉంది. ఇక్కడ కూడా అలానే ఉంది. సేమ్ సిచ్యువేషన్. సార్ చెప్పండి, ఏ ఊరు వెళ్తున్నారు? ఏ ఊరు నుంచి వచ్చారు?